బంగారం మన సంస్కృతిలో ఒక ఆభరణం మాత్రమే కాదు, ఒక భద్రత కూడా. కానీ ఇప్పుడు బంగారం మన జేబుకి భారమైంది. గత ఏడాదిలోనే బంగారం ధరలు 40 నుంచి 60% పెరిగాయి. 10 గ్రాముల ధర ₹1,00,000 దాటింది. ఇంకా పెరుగుతాయా లేక తగ్గే సమయం దగ్గరలో ఉందా? ఈ వీడియోలో తెలుసుకుందాం. 1999లో 10 గ్రాముల బంగారం ధర 2,000 మాత్రమే. 2020కి అది 50,000కు పెరిగింది. ఇప్పుడు అంటే 2025లో అది 1,30,000 దాటింది. 25 సంవత్సరాల్లో 60 రెట్లు పెరిగిన బంగారం ధర. ఇది సాధారణం కాదు. మరి ఈ పెరుగుదల వెనుక ఏం జరిగింది? ప్రపంచం మొత్తం అస్తవ్యస్తంగా ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఫెడరల్ బ్యాంకు వడ్డీ విధానాలు, అన్ని కారణాల వల్ల ఇన్వెస్టర్లు భయపడి బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకంటే బంగారం అంటే భద్రత. స్టాక్ మార్కెట్ కూలిపోయినా, కరెన్సీల విలువ కోల్పోయినా బంగారం మాత్రం నిలకడగా ఉంటుంది. అందుకే డిమాండ్ పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి. కానీ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయని మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తూనే ఉన్నారు. అసలు బంగారం ధరలు తగ్గుతాయా? అంటే ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మారితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. డాలర్ ఇండెక్స్ 103 నుంచి 105 మార్కు దాటితే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. అమెరికాలో ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచితే వడ్డీ రేట్లు పెరిగి పెట్టుబడిదారులు బంగారం నుంచి డిపాజిట్లకు మారతారు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం చల్లబడితే బంగారం ధరలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉంది. రష్యా యుక్రెయిన్, ఇజ్రాయిల్ హమాస్ ఘర్షణలు ముగిస్తే మార్కెట్లో అనిశ్చితి తగ్గుతుంది. ఇది బంగారం డిమాండ్ను తగ్గేలా చేస్తుంది. భారత్, చైనాలో గోల్డ్ వినియోగం ఎక్కువగా ఉంది. ఈ రెండు దేశాలు ప్రపంచంలో గోల్డ్ వినియోగంలో 50% వాటా కలిగున్నాయి. ఈ రెండు దేశాలు కొనుగోలు తగ్గితే ధరలు పడిపోవచ్చు. 2025 చివరి వరకు బంగారం ధరలు ఎక్కువగా మారవు, అంటే స్థిరంగా లేదా స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. కానీ 2026లో అమెరికా ఎన్నికల తర్వాత పరిస్థితులు మారొచ్చు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే లేదా యుద్ధాలు తగ్గితే బంగారం ధరలు 10 నుంచి 15% వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే అది ఒక్కసారిగా కాదు, దశల వారీగా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? బంగారం ధరలు త్వరలో తగ్గుతాయని నమ్ముతున్నారా? లేక మరోసారి కొత్త రికార్డు బద్దలు కొడతాయని అనుకుంటున్నారా? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.